తనూజ్ అయితే నిన్న గేమ్ అయితే చాలా బాగా ఆడింది అనిపించింది. ప్రేరణ వచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ కెప్టెన్సీ కోసం పెడతారనమాట, కంటెండర్ కోసం. సో పెట్టినప్పుడు ప్రేరణ వచ్చి తనూజని సెలెక్ట్ చేసుకుంటుంది. అక్కడ తనూజ కూడా చాలా రిక్వెస్ట్ చేసింది, ప్లీజ్ నాకు ఆడాలనుంది, ఈ గేమ్ నేను ఆడతాను, నేను గేమ్ ఆడతాను, చాలా కసితో ఉంది. సో ప్రేరణ కూడా కొంచెం బయట కూడా తెలుసు కాబట్టి, అంటే తనంత రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి తనూజని సెలెక్ట్ చేసుకుంది. గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఇద్దరు చాలా బాగా ఆడింది, చాలా బాగా ఆడింది. ప్రేరణ కూడా చాలా బాగా ఆడింది. లాస్ట్ సీజన్లో గేమ్స్ కానీ అన్నీ తన తెలివి స్ట్రాటజీ అన్నీ బాగుండేవి, కానీ చాలా బాగా ఆడింది. తనూజ్ అయితే చాలా బాగా ట్రై చేసింది. కాకపోతే అవి ఏవైతే ఇవి ఉన్నాయో బాల్స్ అవి ఆ హోల్స్లో తొందరగా సెట్ అవ్వలేదన్నమాట. సో సెట్ అవ్వకపోవడం వల్ల లాస్ట్ మినిట్లో అయినా కానీ తనకి ప్రేరణకి ఇంకా ముందే వెళ్ళిపోయి ఆ ఒకటి దానికోసం ట్రై చేస్తుంది. ఇంకా ఆ రెండోది పర్లేదు. ఆ 2 బాల్స్ ఏవైతే మొత్తం 5 కాబట్టి 5 పడాలి. ఫస్ట్ 2, సెకండ్ 2, లాస్ట్ ఒకటి. ఆల్రెడీ ప్రేరణ ఫస్ట్ 2 పడేసింది, సెకండ్ 2 కోసం వెళ్ళింది. ఈ లోపల ఇంకా తను ఫస్ట్ ఏ పెడుతుంది, అయినా కానీ సెకండ్ ఏ పెడుతున్నా కానీ పడేసి మళ్ళీ వెళ్ళి తీసుకుని వచ్చింది. ప్రేరణ వెళ్ళి 5ది పెడుతుండగానే ఈ అమ్మాయి సెకండ్ది ఇంకా వేస్తూనే ఉంది. వేసి అప్పుడు వెళ్ళి వచ్చి చాలా టైం ఉంది. కాకపోతే అక్కడ వేసే దగ్గర ఇట్లా 2 సెకండ్స్ 1 సెకండ్ ఏమైనా మిస్ అయింది. ఆ కొంచెం ఫస్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది తనూజ అది పట్టడానికి, అందులో హోల్లో సెట్ అవ్వడానికి, కానీ అవ్వలేదు. అక్కడ బ్యాడ్ లక్ అని చెప్పాలి. దాని తర్వాత చాలా ఫీల్ అయింది. ఎందుకంటే ఏమో తన గేమ్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు బాగానే ఆడుతుంది. నిన్న బాగా డిసప్పాయింట్ అయింది. అంత బాగా రిక్వెస్ట్ చేసి అడిగిన తను ఆడుతానని చాలా కాన్ఫిడెంట్గా ఉంది, కానీ బ్యాడ్ లక్ ఏం చేస్తాం, అవ్వలేదు. దాని తర్వాత అయితే చాలా బాగా ఫీల్ అయింది. సో నాకు అది కొంచెం, నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను. ఇంత కష్టపడి అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ మీద మనం ఇన్ని రోజులు ఉండి ఓడిపోతే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది కదా. మనకు కూడా అనిపిస్తుంది, అయ్యో బయట నుంచి వచ్చి మనం ఓడించారా అనే ఫీలింగ్ మనకి ఉంటుంది. సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.